అది మీకోసం మాత్రమే తప్ప మా కోసం లేదు. మీరు చదవ రాయడానికి రోడ్లు ఎక్కడానికి వాళ్ళు చదవాలతో మాత్రమే ఇక్కడ జీతాలు ఇవ్వరు. పంపించి వ్యాన్ లో కెమెరా పెట్టుకుని దాని చుట్టూ తిరిగే వరకు రైట్ లో వర్షం వచ్చేస్తుంది. చేస్తున్నారా? మా కోసం బతుకుతున్నారా? కానే కాదు, ఇది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీరు బాగా ఉండడం కోసం. మీ ఈ విషయాన్ని గుర్తెరిగి దయచేసి ఇక పైన ఆ విధంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా కంపల్సరిగా ఉంచండి. అదేదో మా కోసం కూడా కాదు, అది కూడా మీకోసమే. తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మీరు కానీ సరే చాలా ఇబ్బంది పడ్డాము. మీరు దయతలిచి మా మరాలకించి సార్ బైక్ కొద్ది దూరం చెమట తగ్గించేస్తాను. మిస్లేక్ అవ్వడం వల్ల అందరికీ నమస్కారములు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో వివిధ కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన స్వాధీనం పరుచుకున్న మోటార్ వాహనాలను విశాఖపట్నం వస్తుందా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏదైనా నేరం జరిగితే ఆ నేరంలో ఉపయోగించిన వాహనాలను సీజ్ చేస్తారండి. అదే మాదిరిగా ఎవరైనా బండి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతే మనం ప్రయత్నం చేసినా కూడా ఓనర్ దొరకకపోతే అబండన్ వెహికల్ సీజ్ చేయాల్సి వస్తుంది. అదే మాదిరిగా మోటార్ వెహికల్ చట్టం ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే కొన్ని సందర్భాల్లో ఆ వాహనాలను సీజ్ చేయాల్సి వస్తుంది. ఆ సీజ్ చేసిన వాహనాలు మన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పెట్టడం, ఎండాలో వాహనాలు ఆ బండి డ్యామేజ్ అయిపోవడం, అప్పుడప్పుడు దొంగతనం జరగడం, చివరిగా మొత్తం స్క్రాప్గా మారిపోవడం అలా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆ వాహనాలను సంవత్సరం తరబడి పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణం కూడా అశుభ్రంగా కనిపిస్తుంది. దాని బదులు చట్టం పాటిస్తూ చట్టం ప్రకారం ఆ వాహనాలను ఓనర్స్ని గుర్తించి వాళ్లకు అప్పచెప్తే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందని మేము భావించాము. అందుకే గత 2 సంవత్సరాల నుండి ఇటువంటి వెహికల్ రిటర్న్ మేళా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది 6వ విడత.
మనం చూస్తే మొదటి విడతలో 122 వాహనాలను అప్పజెప్పడం జరిగింది. రెండో విడత 320, మూడో విడత 346 అండి. నాలుగో విడత 321, ఐదో విడత అంటే పోయినసారి 413, ఈసారి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి 538 వెహికల్స్ మనం రిటర్న్ చేయబోతున్నాం. అందులో లా అండ్ ఆర్డర్ నుండి 60, క్రైమ్ నుండి 26 అండి, ట్రాఫిక్ నుండి 422. సో ఈ చక్కటి పని చేసిన డీసీపీ లా అండ్ ఆర్డర్ 1 and 2, డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ ట్రాఫిక్, సంబంధించిన ఏసీపీలు లా అండ్ ఆర్డర్ క్రైమ్స్ అండ్ ట్రాఫిక్, ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డ్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఆ వెహికల్ ఓనర్ని గుర్తించి వాళ్ళను పిలిపించి ఈరోజు 538 మంది ఓనర్స్కి వాళ్ళ వెహికల్ అప్పచెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇలాగే విశాఖపట్నం నగర పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా ఇటువంటి మంచి ఇనిషియేటివ్స్ రాబోయే రోజుల్లో కూడా తీసుకుంటారని